హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది నేను వ్లాగ్ అండి. మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే హస్బెండ్కి టీ పెట్టేసి ఇచ్చేస్తున్నాను. నేను వ్లాగ్లో చెప్పాను కదండి, ఈరోజు వీడియోలో నేను పైల్స్ కోసం అయితే డిస్కస్ చేస్తానండి. నాకు పీతో ఉన్న ఏ పదాలు, అది మధ్యలో ఉన్న స్టార్టింగ్లో ఉన్న పీని నేను సరిగ్గా పలకలేకపోతున్నానండి. సో ఇక్కడ నేను పైల్స్ని మీరు FILES అని ప్రొనౌన్స్ చేస్తున్నాం అనేసి మళ్ళీ కామెంట్ చేయకండి. నేను మా వారికి టీ ఇచ్చేసిన తర్వాత బియ్యం అయితే తీసుకున్నానండి. ఫస్ట్ స్టవ్ మీద అయితే బియ్యం కడిగి పెట్టేద్దాము అనేసి, నాకు నానబెట్టేంత టైం ఉండట్లేదు. సో అందుకనేసి ఇంకా నేను డైరెక్ట్గా పెట్టేశాను. అండ్ మావి రేషన్ రైస్ కూడా మిక్స్ చేస్తాను కదండి, మళ్ళీ ముక్కల కింద అయిపోద్ది అనమాట అన్నం. అందుకనేసి ఇంకా పెద్ద ఎక్కువ సోక్ చేయను బియ్యాన్ని. ఇంకా మరో పక్కనేమో పిల్లల స్నానానికి తెప్పాలతో నీళ్ళు అయితే పెట్టానండి. ఇంకా నేను కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. మా వారేమో చిక్కుడుకాయలు ఇచ్చేసాను ఆయనకి వలవమని, ఆయన చిక్కుడుకాయలు ఒలుస్తున్నారు. నేనేమో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇవి ఏంటంటే నేను మిమ్మల్ని ఇక్కడ ఒకటి అడగాలనుకుంటున్నాను. ఈ చాపింగ్ బోర్డు చెక్క తీసుకున్నాను కదండి, దీన్ని నేను వాడంగానే నేను నీట్గా కడిగేసేసి గాలికి ఆరబెట్టేస్తాను. అయినా కూడా ఇలాగ నల్ల మచ్చలు అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది ఈరోజు వచ్చిందండి మచ్చ, పోవట్లేదు. ఇది కాకుండా ఫస్ట్ ఇంకో చూడండి, ఫస్ట్ కింద నల్లగా స్టార్ట్ అయ్యింది, ఆ కింద నుంచి ఇది ఇలాగ పైకైతే వస్తుంది. మరి ఈ చెక్క షాపింగ్ బోర్డ్ని మీరు ఎలా మెయింటైన్ చేస్తారు, ఇలా ఫంగస్ పట్టకుండా అన్నదైతే మీరు మెయిన్గా కామెంట్ చేయండి. నూనె రాస్తే పోతుందా, ఎలా మెయింటైన్ చేస్తారు అన్నది నాకు చెప్పండి. నాకేమీ ఎక్కువగా నీటిలో కడుగుతున్నా కూడా అది త్వరగా ఆరట్లేదు, చల్లదనం కింద ఉంటుంది కదండి. దట్టు ఇంకోటి ఏంటంటే ఇలా వాడకి నీళ్లు వారితేనే ఇలా పెడతాం కదా, అన్ని కిందకు వచ్చేసి కింద అయితే పట్టేస్తుంది. ఇంకా ఎక్కువగా నీళ్ళతో కడిగినా కూడా అది పోతుందేమో అనేసి అదొకటి ఆలోచన కింద ఉందనమాట. మరి దాన్ని ఎలా మెయింటైన్ చేయాలనేది మీరు షూర్గా కామెంట్ చేయండి. ఇదిగోండి, నేనైతే బియ్యము పెట్టాను కదా, రైస్ అయితే ఉడికిపోయింది, అన్నం అయితే వార్చేసానండి. నెక్స్ట్ ఇప్పుడు అయితే నేను ఇంకా చిక్కుడుకాయలు కూర అయితే వండుతున్నాను. ఉల్లిపాయలని చక్కగా మగ్గబెట్టేసానండి. అవి సగం మగ్గిపోయి సాఫ్ట్గా అయిపోయినాయి అనుకున్నప్పుడు చిక్కుడుకాయలు వేసి చిక్కుడుకాయలు ఉల్లిపాయ ముక్కల్ని కలిపి అయితే మగ్గనిస్తానండి. అవి బాగా మగ్గిన తర్వాత అప్పుడైతే కారం వేస్తాను. ఇక్కడ కారం వేసేది ఇంకా నేను షూట్ చేయలేదండి, ఎందుకు ఎప్పుడు చేసే ప్రాసెసే కదా, మీకు ఆల్రెడీ తెలుసు కదా అనేసి ఇంకా చూపించలేదు. కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇంకొండి ఈ లోపల నేను టిఫిన్ కూడా వండేసాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద నేనైతే మనోకి ఇష్టం అనేసి సేమియా ఉప్మా అయితే చేశానండి. వేడిగా ఉన్నప్పుడు ఎంత ఉప్మైనా తినొచ్చు, కానీ చల్లారితే చిన్న ముక్క కూడా తినలేనండి. అందుకనేసి నేను పిల్లలతో పాటే నాకు మా వారికి కూడా ఉప్మా అయితే పెట్టేసుకుని నలుగురు కలిసి అయితే టిఫిన్ అయితే చేసేసామండి. ఈరోజు పనికి చాలా లేట్ అవుతుందేమో అనుకున్నాను, కానీ చాలా త్వరగా అయితే అయిపోయింది. కరెక్ట్గా నాకు 7:40 కల్లా వంట పని అయిపోయింది. మేము టిఫిన్లు కూడా తినేసామండి. తర్వాత అయితే ఇంకా పిల్లలిద్దరికీ నేను జడలు అయితే వేసేసానండి. జడలు వేసేసిన తర్వాత వీళ్ళకి లంచ్ బాక్స్ ఇంత అక్కడ పెట్టాను, ఇంకా చల్లారిపోయిందండి. ఇంక వీళ్ళకి ఇంకా జల్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసి బుట్టలు అయితే పెట్టేశాను. ఇవి చాలా కన్ఫ్యూజ్ అయిపోతుందండి బాబు, ఈ బాక్స్ అక్కడికే ఎమ్లని రాస్తాను, కానీ అది ఏంటంటే ఒకసారి సైడ్లో ఉంటుంది కదా, కనపడదు. దీని బాక్స్ దానికి, దాని బాక్స్ దీనికి, దీని మూత దానికి, మా షాను దాని మూత దీనికి ఇలా పెట్టేస్తూ ఉంటాను. ఏం పట్టవన్నమాట, మళ్ళీ మారుస్తూ ఉంటాను. పనిలో పని అనేసి మా హస్బెండ్కి కూడా నేను లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసానండి. ఇంకా పిల్లలకి స్నాక్స్ కింద ఈరోజు అయితే నేను దానిమ్మ గింజలు అయితే పెట్టానండి. నేను ఎక్కువగా స్నాక్స్ కింద దానిమ్మ గింజలు, యాపిల్ లేదా ఇవి ఉంటాయి కదా సున్నుండలు, నువ్వుల లడ్డూలు, ఇవే పెడతానమాట. ఇంకొండి పిల్లలిద్దరూ అయితే టిఫిన్లు తినేశారు, జల్ల వేసేసుకున్నారు. లంచ్ బాక్స్ అవి తీసుకుని అయితే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళంగానే నేనైతే ఇల్లు శుభ్రం చేసుకోవడం అయితే స్టార్ట్ చేశానండి. ఈ ఇల్లు శుభ్రం చేసుకుంటూనే నేను మీతో అయితే ఆ పైల్స్ కోసం చెప్తానన్నాను కదండి, దానికోసం అయితే మాట్లాడతాను. నేను ఛానల్ పెట్టిన కొత్తలో వర్క్ షీట్లు చేసేదాన్ని కదండి, అవి వెళ్ళేవి కాదు. తర్వాత అయితే నేను నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేద్దాము అనేసి, థైరాయిడ్ ఉండగా ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది, డెలివరీ అయిన తర్వాత ఎలా ఉండేది అని నా ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేస్తూ ఉండేదాన్నండి. సో ఇప్పుడు నేను పైల్స్ కోసం చెప్పడానికి ముందు ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో నేను షేర్ చేసుకుంటానండి. నాకు 3 years క్రితం పెద్ద వ్యూస్ ఉండే కాదు కాబట్టి పెద్ద ఎక్కువ మంది ఎవరు చూడలేదు. ఇప్పుడైతే నేను ఒకటి చెప్తాను, ఎందుకు చెప్తున్నాను అన్నది కూడా మీకు చెప్తానండి. ఈ మధ్య నాకు ఈ కామెంట్స్ ఎక్కువైపోయినాయి, సో దానికోసం ఈ రోజు ఈ టాపిక్ తీసుకున్నాను. మీలో ఎవరికైనా ఈ పైల్స్ ప్రాబ్లం కానీ పిస్టులా ప్రాబ్లం కానీ ఎవరికైనా ఉందేమో కామెంట్ చేయండి. నాకైతే లేదు, కానీ రెగ్యులర్గా నేను ఫేస్ చేసే ఒక ఇన్సిడెంట్స్ చెప్తాను. నాకు షాను పుట్టిన 3 నెలల తర్వాత అసలు నేను మోషన్కి వెళ్ళడానికి నరకం చూసేసేదాన్ని అనమాట. మోషన్ వెళ్ళాలంటేనే భయం వేసేదండి, మోషన్ వస్తుంది అంటే అయ్య బాబోయ్ అనిపించేది అనమాట. అంత బాధ అనమాట మోషన్ అంటేని. మోషన్ వెళ్ళేటప్పుడు మోషన్ గట్టిగా రాయిలాగా అయిపోయి అలా బిగబెట్టుకుని కూర్చున్నప్పుడు
యానస్ దగ్గర స్కిన్ అంతా కట్ అయిపోయేదండి. ఆ స్కిన్ కట్ అయిపోయి నాకు బోల్డ్ బ్లడ్ అయితే వచ్చేసేది అనమాట మోషన్తో పాటు. ఇది డెలివరీ అయిన తర్వాత ప్రతి ఒక్క ఉమెన్ మ్యాక్సిమం ఫేస్ చేస్తారంటండి. మనకి ఏంటంటే పచ్చిమని చెప్పేసి మనకి సరిగ్గా నీళ్ళు తాగనిచ్చేవారు కాదు, ఇంకా ఒక ఫ్రూట్ తినిచ్చేవారు కాదు, ఏమి తినిచ్చేవారు కాదండి. ఇంకా ఏంటంటే మళ్ళీ దానికి తోడు వెళ్ళేమో గసగసాల కూరలని రకరకాలుగా పచ్చాలనేసి ఇలాగా ఘాటుగా ఉండవు కొంచెం అలా పెట్టేవారు అనమాట నాకు. ఇంకా ఏమైంది, మోషన్ చాలా హార్డ్ అయిపోయిందండి. నీళ్ళు ఎక్కువ తాగకూడదు, నీళ్ళు తాగితే పొట్ట వచ్చేస్తుందని ఇలా చాలా చెప్తా ఉండేవారు. ఇంకా నాకు 3rd మంత్ వచ్చేసరికి షానుకి ఇంకా నాకు వేడి చేసేసింది అనమాట. అన్ని వేపులు కూరలు పప్పు నూనె ఇంతంత వేసుకుని తినేయడము, నీళ్ళు తక్కువ తాగడము, ఇలాగ చాలా మోషన్ ప్రాబ్లం అయిపోయింది. కరెక్ట్గా షానుకి 3వ నెల అండి. 3వ నెల ఆ టైం నుంచి ఇంకా నాకు మోషన్ వెళ్ళాలంటే భయంగా ఉండేది. అలాగే మోషన్కి వెళ్ళేదన్నా అసలు ఎంతసేపో బాత్రూంలో ఉండేదానండి. నొక్కుకుని బెగబెడతా అలా మోషన్ వెళ్తే మోషన్తో పాటు బోల్డ్ బ్లడ్ లీక్ అయిపోయేది అనమాట. అప్పుడు ఇంకా నాకు ఏదో అయిపోతుంది, నాకు బ్లడ్ కారిపోతుందంటే బ్లడ్ అంతా ఇలా పోయి చచ్చిపోతామా అని ఏదో భయం వేసి తెగ ఏడ్చేదాన్నండి నేను. మా అమ్మ ఏం కాదమ్మా, డెలివరీ అయిన తర్వాత అందరికీ ఇలాగే ఉంటుందని చెప్పేది, కానీ నువ్వు ఇలాగే చేసేసి నన్ను ఏదో చేసేస్తావు, నాకు ఏదో అయిపోతుంది, బ్లడ్ పోతుంది అని ఇలాంటి దాన్ని. మోషన్ అయిపోయిన తర్వాత సాయంత్రానికి ఆ ప్లేస్ మొత్తము వాచిపోయినట్టు లోపల నుంచి ఏవో పిలకల్లాగా బయటకైతే వచ్చేసేవండి. అయితే అప్పుడు నాకు చాలా భయం వేసేదండి. పడుకోవడానికి ఇబ్బంది అయిపోయేది, బాత్రూమ్కి వెళ్ళడానికి ఇబ్బంది అయిపోయేది, నరకం చూసేదాన్ని అనమాట. అప్పుడు మా అమ్మ ఏం చేసేది, మజ్జిగ తాగు అని, ఇంకా సాంబ్రాని ఆ ప్లేస్లో వేడి చూపిస్తే తగ్గిపోతుందని ఇలా ఏవేవో చేసేది, కానీ నాకు ఏమీ రిలీఫ్ అయితే వచ్చేది కాదండి. అప్పుడు ఇంకా నేను హాస్పిటల్కి వెళ్ళాను అనమాట, హైదరాబాద్. ఇలాగ ఒక 2 మంత్స్ పడ్డాను. 5వ నెల పూర్తయిపోయింది, 6వ నెల వచ్చేసింది. అప్పుడు ఇంక నేను నా వల్ల కావట్లేదు, నేను ఏదో అయిపోతుంది, చాలా బ్లడ్ లీక్ అయిపోతుంది, హాస్పిటల్కి వెళ్దామంటే మా హస్బెండ్ అప్పుడు రైల్వే హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ నాకు అప్పుడు ఒక సొల్యూషన్ ఇచ్చారండి. అదే క్రిమాఫిన్ అనమాట. అప్పుడు ఇలాగ మోషన్ ఇబ్బంది అయిపోతుంది, నాకు డెలివరీ అయ్యి 6 మంత్స్ అవుతుంది అని చెప్తే అప్పుడు క్రిమాఫిన్ సొల్యూషన్ అయితే ఇచ్చారండి. లోషన్ క్రిమాఫిన్ టానిక్ అయితే ఇచ్చారన్నమాట. ఆ టానిక్ని యూజ్ చేసాను. ఎలా అంటే అది ఒక మూత తీసుకుని వాటర్లో మిక్స్ చేసుకుని పొద్దుట సాయంత్రం తాగమన్నారన్నమాట. కరెక్ట్గా నేను 3 డేస్ వాడానేమోనండి, అంతే. 3 డేస్ తర్వాత నాకు మోషన్ ప్రాబ్లం రాలేదు, చాలా లూజ్గా చాలా చక్కగా ఉండేదన్నమాట. నాకు లోపల నుంచి పిలకల్లా వచ్చినాయి కదా, అవన్నీ తగ్గిపోయినాయండి. ఆ తర్వాత మళ్ళీ నాకు వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది. షానుకు 1 year కంప్లీట్ అవగానే ప్రెగ్నెన్సీలో మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట ఈ ప్రాబ్లము. అప్పుడు మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళమండి. 6th మంత్ కంప్లీట్ అయ్యి 7th వస్తుందనగా మహారాష్ట్రకి ట్రాన్స్ఫర్ అయింది. ఆ రోజు లాంగ్ జర్నీ నేను ట్రైన్లో చేయడం వల్ల మహారాష్ట్ర వెళ్ళిన తర్వాత కొత్త హౌస్ రెంట్కి తీసుకున్నాము. అప్పుడు వాష్రూమ్కి వెళ్ళేసరికి నాకు బ్లీడింగ్ లాగా అయిపోతుంది అనమాట. నాకు ఎంత కంగారు వచ్చిందో మీరు నమ్ముతారా? నేనేమో 7th మంత్ ప్రెగ్నెంట్ని, బాత్రూమ్కి వెళ్ళి చూసుకుంటే మొత్తం బ్లీడింగే అయిపోతుంది. ఇంకా నేను పెద్ద పెద్ద కేకలేసానండి. ఈ జర్నీ వల్ల నాకేమన్నా అబార్షన్ అయిపోయిందని భయం వేసింది అనమాట. అప్పుడు అమ్మ అని పిలిస్తే మా అమ్మ వచ్చిందండి. వచ్చి చూసి, లేదు ఇది మోషన్లో నుంచి వస్తుంది, నీకు మామూలు వజైనాలో నుంచి వచ్చిన బ్లడ్ కాదు అనేసి అమ్మ చెప్పిందనమాట. అప్పుడు ఆ తర్వాత అప్పుడు కూడా మళ్ళీ ఇదే ప్రాబ్లము, మోషన్ వెళ్తే చాలు బ్లడ్ పడిపోవడం. కానీ మరి ప్రెగ్నెన్సీ టైంలో మనం ఇష్టం వచ్చినట్టు ఏ టానిక్ పడితే అది వాడకూడదు కదండి. సో అప్పుడు ఇంకా ఆ 3 months ఆ ఫైబర్ ఫుడ్ తింటూ అలాగా ఓర్చుకుంటూ 9th మంత్ డెలివరీ వరకు ఓర్చుకోగలిగానండి. మళ్ళీ డెలివరీ అవ్వగానే మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి, చాలా ఎక్కువగా స్టార్ట్ అయిపోయింది సారి అయితేని. సో ప్రతిసారి మోషన్కి వెళ్తున్నప్పుడు ఇదే టార్చర్ అనమాట. మోషన్ వెళ్ళేటప్పుడు బ్లడ్ పడిపోవడము, ఆ ప్లేస్ అంతా కూర్చోలేనంతగా వాసిపోవడము, లోపల నుంచి ఇలాగ పిలకలు రావడము, ఇలా అయితే ప్రాబ్లం అయితే వచ్చిందండి. అప్పుడు ఇంకా డెలివరీ అవ్వగానే నేను వెంటనే ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాను కదా, క్రిమాఫిన్ వాడితే నాకు తగ్గింది అనేసి ఇంక వెంటనే నేను క్రిమాఫిన్ తెప్పించుకున్నాను. ఇలా మోషన్ ప్రాబ్లం వచ్చినప్పుడల్లా నేను క్రిమాఫిన్ యూజ్ చేస్తూ ఉన్నాను, అది నాకు తగ్గిపోయింది అనమాట. సో ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు నేను వర్క్షీట్ వీడియోని పెట్టేదాన్ని కదండి, నాకు వర్క్షీట్ వీడియోలు వెళ్ళట్లేదు, వ్యూస్ లేవు అనేసి. నాకు థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ ఉన్నా కూడా నాకు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది, నా ప్రెగ్నెన్సీలో సిమ్టమ్స్ ఏంటి, నాకు డెలివరీ అయిన తర్వాత ఎలా ఉంది అని ఇలా నా ఎక్స్పీరియన్స్ అంతా నేను ప్రెగ్నెన్సీ నాలెడ్జ్ మై ఎక్స్పీరియన్స్ అని ఒక ప్లేలిస్ట్ పెట్టి నేనైతే వీడియోస్ చేసేదానండి. అప్పుడు నాకు ఇది గుర్తొచ్చిందనమాట. నేను డెలివరీ అయిన తర్వాత చాలా నరకం అనుభవించాను కదా పైల్స్ ప్రాబ్లం తోటి. ఇదే నేను ఎందుకు నేను
ఆడియన్స్కి చెప్పకూడదు అనేసి నేనైతే దాని గురించి చెప్తూ ఒక వీడియో అయితే చేశానండి. సో ఆ వీడియోనే నేను అక్కడ మీకు ఇందక్కడ థంబ్నెయిల్ పెట్టి చూపించాను కదా. సో ఆ వీడియో చేసినప్పుడు నాకు ఆ వీడియోకి అప్పుడు వ్యూస్ లేవండి. అయితే ఒక 1 year నుంచి దానికి స్లోగా వ్యూస్ వస్తున్నాయి అనమాట. అంటే మరీ ఎక్కువ వ్యూస్ కాదు, ఇప్పటికి 15,000 వ్యూస్ వచ్చాయండి. 15,000 వ్యూసే వచ్చినాయి, కానీ దానికి వచ్చే కామెంట్స్ అన్నీ ఇన్ని కాదండి. ఎంతమందో అక్క నేను ప్రెగ్నెన్సీగా ఉన్నాను, నేను ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాను, అక్క నాకు డెలివరీ అయ్యిందక్క 2వ నెల నాకు ఈ ప్రాబ్లం వస్తుంది, ఈ సిరప్ని యూజ్ చేస్తే తగ్గుతుందా అని ఎంతోమంది కామెంట్స్ అండి. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఇంతమందికి నేను చెప్పిన ఈ సొల్యూషన్ హెల్ప్ అయ్యిందా అనేసి చాలా హ్యాపీ అనిపించింది. నేను ఆ స్క్రీన్ రికార్డ్ని కూడా ఇక్కడైతే యాడ్ చేస్తాను. సో ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి. మను పుట్టిన తర్వాత ఈ ప్రాబ్లం వచ్చింది కదండి, వచ్చిన తర్వాత నాకు కొన్ని డేస్కి తగ్గిపోయింది, కానీ స్టిల్ ఇప్పటికీ నాకు అప్పుడప్పుడు మోషన్ వెళ్తున్నప్పుడు ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానండి. మీలో ఎవరికైనా డెలివరీ అయిపోయి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇలా మళ్ళీ మోషన్లో ఇలాంటి ఇబ్బంది వస్తుందా అన్న చెప్పండి. ప్రజెంట్ అయితే బ్లీడింగ్ ఏం అవ్వట్లేదు, కానీ మోషన్ వెళ్తున్నప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. అది కూడా ప్రతిసారి కాదండి, ఎప్పుడుకో సంవత్సరానికి 1 సారో 2 సార్లు ఇలా ప్రాబ్లం అయితే వస్తుందన్నమాట. అయితే ఇది పైల్స్ అయితే కాదంటే అండి, ఇది వేడి చేసేసి ఇలా వస్తూ ఉంటుందంట. నిజమైన పైల్స్ అయితే చాలా ఇబ్బంది పడుతుందంటండి. సో మనము డెలివరీ అయిన తర్వాత సరిగ్గా ప్రాపర్గా ఫుడ్ తీసుకోవాలి, వాటర్ని ఎక్కువగా తాగాలి, ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తింటూ ఉండండి, అప్పుడు మనకైతే ప్రాబ్లం ఉండదు. అయితే చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారన్నమాట, ఇది వన్స్ వాడేస్తే ఫైల్స్ పూర్తిగా తగ్గిపోతుందా, లైఫ్లో ఎప్పుడూ రాదా అనేసి ఇలా అడుగుతున్నారండి. ఇది మనకి రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది. నేను నా మను ఇప్పటికి 5 years కంప్లీట్ అయిపోయి 6 వచ్చేస్తుందండి. ఈ 6 yearsలో నేను సంవత్సరానికి 2-3 సార్లైనా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూనే ఉన్నానండి. నాకు అస్తమాను ఈ ప్రాబ్లం అయితే రిపీట్ అవుతుంది, కాకపోతే బ్లడ్ అయితే వెళ్ళదు, కానీ ఈ ప్రాబ్లం అయితే రిపీట్ అవుతుంది. ఈ ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి నేను క్రోమాఫిన్ సొల్యూషన్ అయితే యూజ్ చేస్తూ ఉంటున్నాను, తగ్గిపోతుంది. సో కొంతమంది అడుగుతారండి, ప్రెగ్నెన్సీలో ఉండగా యూజ్ చేయొచ్చా, డెలివరీ అయిన తర్వాత యూజ్ చేయొచ్చా, డాక్టర్ని అడగకుండా యూజ్ చేయొచ్చా, ఇంకా బ్రెస్ట్ మిల్క్ మదర్స్ యూజ్ చేయొచ్చా, బేబీకి పాలు ఇవ్వచ్చా అని చాలా అడుగుతారు. నాకైతే ప్రెగ్నెన్సీలో వాడడానికి భయం వేసి నేను వాడలేదండి. మీరు వాడాలి అనుకుంటే డాక్టర్ని అడిగే వాడండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నాకు డెలివరీ అయిన తర్వాత ఇచ్చారు కదా, అప్పుడు నేను బ్రెస్ట్ మిల్క్ కూడా ఇచ్చేదాన్ని, నాకు ఏమి ఇబ్బంది అవ్వలేదు. మీరు ఏదైనా వాడాలి అనుకుంటే డాక్టర్ని అడిగి వాడండి. ఒకవేళ మీకు నిజంగా ఇలా ఫైల్స్తో ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళు, ప్రజెంట్ ఉంది మాకు డెలివరీ లేదు ప్రెగ్నెన్సీ లేదు అనుకున్న వాళ్ళు ఇదైతే యూజ్ చేయొచ్చు. ప్రజెంట్ నాకు ఎప్పుడైనా సంవత్సరానికి 1-2 సార్లు వచ్చినప్పుడు నేను ఇదే యూజ్ చేస్తాను. అయితే నాకు ఇప్పుడు రెగ్యులర్గా ఈ వీడియోకి కామెంట్స్ వస్తున్నాయన్నమాట. చాలామంది కొత్తగా డెలివరీ అయిన వాళ్ళు పెడుతున్నారండి, మాకు ఇది చాలా హెల్ప్ అయ్యింది, థ్యాంక్ యూ అక్క అంటున్నారు. సో మీలో ఎవరికైనా ఇది హెల్ప్ అవ్వచ్చు, ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి అనేసి మీతో షేర్ చేశానండి. ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం పెట్టిన వీడియోకి ఇప్పటికీ అక్క మేము వాడేమక్క మాకు తగ్గిందక్క అని కామెంట్స్ పెట్టడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. నా వీడియోస్ అన్నీ నా ఎక్స్పీరియన్స్ని మాత్రమే మీతో షేర్ చేస్తానండి. పిల్లలిద్దరిని అయితే స్కూల్కి పంపించేశానండి, మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకొండి నేనైతే గిన్నెలు తోమేశాను, ఫ్రెష్ అయిపోయాను కూడా. ఇంకైతే వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి. ఎడిటింగ్ అయిన తర్వాత మీతో టైం అయితే 2:25 అవుతుందండి. నేనైతే 1:30 కల్లా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను. వీడియో అయితే అప్లోడింగ్ పెట్టానండి, కాకపోతే ఏంటోనండి బాబు, జియో సిగ్నల్స్ రావట్లేదు, ఎయిర్టెల్ సిగ్నల్స్ రావట్లేదు, ఐడియా సిగ్నల్స్ రావట్లేదు, అసలు నెట్టే 2 రోజుల నుంచి సరిగ్గా పనిచేయట్లేదు. నాకేమో ఎడిటింగ్ 11:30 కల్లా కంప్లీట్ అయిపోతుంది, కానీ ఇది యూట్యూబ్లోకి అప్లోడ్ పెడుతున్నాను కానీ అస్సలు అవ్వట్లేదు అనమాట. నాకైతే చాలా బాధగా ఉందండి. నేను ఎప్పుడు 2 అంటే 2కే పెట్టేదాన్ని వీడియో, అలాంటిది మధ్యలో 2:30, 3 o'clock అయిపోతుంది. ఇలా టైం లేకుండా పెడుతున్నందుకు చాలా బాధ అనిపిస్తుంది. మీరు ఏమనుకోవద్దు, నేను నా వరకు నేను చాలా ప్రయత్నిస్తానండి, కానీ వీడియోస్ అయితే త్వరగా అప్లోడ్ అవ్వట్లేదు అనమాట. ఇంకా మా వారు ఏమంటున్నారంటే, ఈ మంత్కి అయిపోయి నెక్స్ట్ మంత్ నుంచి వైఫై మార్చేద్దాంలే అనేసి అంటున్నారు. సో ఇంకోటి ఇంకా 2:30 అయిపోతుంది, ఇంకా అప్లోడ్ అవ్వలేదు, ఇంకా 5 minutes టైం చూపిస్తుంది. షానుని అయితే తీసుకుని వచ్చేసిన తర్వాత మీతో మాట్లాడతానండి. షాను మనని ఇద్దరిని స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసానండి. పిల్లలు ఆడుకుంటున్నారు, నేను ఇంకా వాళ్ళని చదివించాలనుకుంటున్నాను. ఈ రోజు అయితే చాలా చదివిస్తానండి పిల్లల్ని. నేను ఈ వ్లాగ్లోనే పిల్లల్ని ఏం చదివిస్తున్నాను, ఎలా చదివిస్తున్నాను అన్నీ అయితే మీకు పెడతాను. ఇంకా పిల్లల్ని మనసు చదివించడానికి కూర్చున్నప్పుడు ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేసి వంట అయితే ముందే పూర్తి చేసేసుకుంటున్నానండి. మొన్న మా వారు సంతకి వెళ్ళినప్పుడు ఒక గుమ్మడికాయ ముక్క అయితే 20 రూపాయలు అంటండి, ఒక ముక్క అయితే తీసుకొచ్చారు. ఆ కూర ఎలా వండాలి ఏంటనేసి అమ్మనైతే అడిగాను. అమ్మ అయితే బెల్లం వేసుకుని గుమ్మడికాయని
దాన్ని ఏమంటారు, గుమ్మడికాయని తాలింపు వేసుకోవచ్చు బాగుంటుంది అనేసి చెప్పిందండి. కానీ మా వారికి కానీ నాకు కానీ బెల్లం వేసి పెట్టిన కూరలు అయితే అసలు ఎక్కవన్నమాట. అందుకని బెల్లాన్ని స్కిప్ చేసేసి మిగతా ప్రాసెస్ అయితే చేస్తున్నానండి. గుమ్మడికాయని తొక్క తీయకుండా ముక్కల కింద కట్ చేసుకోమంది. ఒక ఉల్లిపాయ 4 పచ్చిమిరపకాయలు వేయి కొంచెం వాటర్ వేసి కుక్కర్ అయితే పెట్టేమందండి. సో కుక్కర్ పెట్టేశాను. కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని ఓపెన్ చేస్తే ఇంకా వాటర్ ఉంది. సో హై ఫ్లేమ్లో పెట్టేసి దీంట్లోకి అయితే నేను కొంచెం సాల్ట్ పసుపు అయితే వేసేసానండి. సాల్ట్ వేసింది వీడియో రికార్డ్ అవ్వలేదు ఇక్కడ. సో సాల్ట్ పసుపు అయితే వేసేసాను. తర్వాత కొంచెం కారం వేసేసి ఆ నీళ్ళన్నీ ఈ గుమ్మడికాయలోకి ఎవాపరేట్ అయిపోయేలాగా చేసేసాను అనమాట. ఇలాగా ఇది అయిపోయిన తర్వాత నేను దీన్ని తాలింపు అయితే వేస్తున్నాను. మనం ఇప్పుడు ఈ టైంలో కావాలి అనుకుంటే కొంచెం బెల్లం ముక్క కానీ పంచదార కానీ వేసుకోవచ్చు అంటండి. బట్ మాకు తీపి ఇష్టం లేదు. సో ఇందులో వాటర్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇది తాలింపు అయితే వేస్తున్నాను. సో ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. దాంట్లోకి అయితే ఒక గరిటె నూనె అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ నూనె వేడెక్కిపోయిన తర్వాత దీంట్లోకి పచ్చెనపప్పు మినప్పప్పు కావాలి అనుకుంటే వేరుశనగలు కూడా వేసుకోవచ్చేమో తెలీదు. పచ్చెనపప్పు మినప్పప్పు ఎండుమిర్చి వెల్లుల్లిపాయ జీలకర్ర కరివేపాకు ఆవాలు అన్నీ అయితే వేసుకుని తాలింపు వేగిన తర్వాత ఈ ఉడికించిన గుమ్మడికాయ ముక్కలను అయితే తీసుకొచ్చి తాలింపులు వేసేసి కాసేపు అయితే నూనెలో వేగనిచ్చేసానండి. అంతే. కూర అయితే మాత్రము మరీ ఎక్సలెంట్గా లేదు, అలాగని వరస్ట్గా కూడా లేదు, బాగుంది. మేమైతే డిన్నర్లోకి అది వేసుకుని తినేసాము. ఏం మిగలలేదు, మొత్తం తినేసాము. చూసారండి ఎంత లావ్ అయిపోతున్నాను. దగ్గర 7-8 కేజీలు పెరిగిపోయానేమోని. నేను ఆ ఫైల్స్ కోసం చెప్పాను కదా, ఆ వీడియోని కామెంట్లో పిన్ చేస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అందులో నేను ఎండిపోయి తొండలాగా కొంచెం ఉంటానండి, చాలా సన్నంగా ఉంటాను. అప్పుడు నేను 42 కేజెస్ 47 కేజెస్ చాలా తగ్గిపోయాను. ఇప్పుడు దగ్గరగా 60 కేజెస్ అయిపోయానండి. మా వారేమో చాలా లావ్ అయిపోతున్నా, తగ్గించు ఇంకా అనేది అంటున్నారు అనమాట. స్టార్ట్ చేస్తానండి ఎక్సర్సైజులు, ఇంకా వాకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంక పిల్లల్ని అయితే చదివిస్తున్నాను. నెంబర్ చార్ట్, యూజ్ స్కిప్ కౌంటింగ్ ఇన్ 2 అండ్ డ్రా సర్కిల్ ఆన్ ద నెంబర్స్. సర్కిల్ రాయమన్నాడు. ఎప్పుడు స్కిప్ కౌంటింగ్ 2 చేస్తే ఇప్పుడు సపోజ్ 0 నుంచి 2 స్టెప్స్ వేయాలన్నాడు. 2 జంప్స్ చేసావు, 2 వచ్చిందా సర్కిల్ చేయి, మళ్ళీ 2 జంప్స్ చేయి, సర్కిల్ చేయి. 2 జంప్స్ చేసినప్పుడు ఏం చేయాలి, సర్కిల్ చేయాలి. అదే నువ్వు నవ్ యూ స్కిప్ కౌంటింగ్ ఇన్ 5 జంప్లు చేసావు అప్పుడు ట్రయాంగిల్ అయ్యి 0 దగ్గర నుంచి 5 జంప్స్, 1 జంప్ 2 జంప్ 3 జంప్ 4 జంప్ 5 జంప్ ట్రయాంగిల్. ఇది నేను చార్ట్ ఒక బుక్ మీద వేస్తాను, అది నువ్వు చెయ్యి. ఈ నెంబర్స్ నేను వేస్తాను. ఈ బాక్స్ జంప్ అండ్ ఫైండ్ ద ఆన్సర్స్. రైట్ ఎస్ సార్ నువ్వు చెప్తాను. మేక్ ఏ నెంబర్ లైన్ ఆన్ ద గ్రౌండ్ అండ్ జంప్ ఆన్ ఇట్. ఒక నెంబర్ లైన్ గ్రౌండ్ మీద రాసుకోవాలి. అదే నేను చేద్దాం అనుకున్నా. అది ఏదో చాక్లెట్స్ తో నెంబర్ లైన్ గీసి ఏదో ఒక ఎడిషన్ మనం దాన్ని జంప్ చేసి వచ్చిన ఆన్సర్ చెప్పొచ్చు. స్టార్ట్ ఫ్రమ్ 10. ఇప్పుడు నీకు ఒక నెంబర్ లైన్ గీసాను షాన్బిలాగా. ఒక నెంబర్ లైన్ గీసి నేను 10 ఉంది. ఆ 10 మీద నన్ను నుంచోమన్నాను. అండ్ జంప్ కౌంటింగ్ ఇన్ 10s. అలా నేను 10s ఇలా 10s రాసాను నెంబర్ లైన్. 10 మీద నుంచి ఇంకో 10 కౌంట్ చేస్తే 20 నుంచి 30 40 అలా జంప్ చేసుకుంటూ వస్తున్నావు. ఇలా నువ్వు జంపులు చేసుకుంటా వచ్చావనుకో 10 ఇంక్రీజ్ చేసుకుంటా. ఎప్పుడైనా 100 మీద కాల్ పెట్టగలవా? వస్తుందా? 100 వస్తుందా? 10 కౌంట్ చేస్తే 100 వస్తుందా? ఎంత ఏ నెంబర్కి 100 వస్తుంది? 10 టేబుల్ చెప్పు. 10 1s are 10, 10 2s are 20, 10 4s are 40, 10 5s are 50, 10 6s are 60, 10 7s are 70, 10 8s are 80, 10 9s are 90, 10 10s are 100. ఇప్పుడు నువ్వు 100 మీద జంప్ చేయాలంటే ఎన్ని సార్లు జంప్ చేయాల్సి వచ్చింది? 10 టైమ్స్ జంప్ చేస్తే వచ్చింది. సో నువ్వు 10 మీద 10 జంపులు చేసుకుంటా వెళ్తే 100 మీద అడుగు పెట్టు. ఎస్ ఆర్ నో? ఎస్. ఇక్కడ ఎస్ అండ్ రైట్. వినాయక చవితి వచ్చిన తర్వాత షాను మను అయితే నాకు అసలు దొరకలేదండి. చదివిస్తానన్నా కూడా దొరకలేదు. ఏదో ఒకటి కింద ప్రాక్టీస్ చేసుకోవడానికో కిందకి ఆడుకోవడానికో అలాగా గణేష్ దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నారన్నమాట. అసలు దొరకలేదు. మా మనుకి అయితే దగ్గర 4 days హోంవర్క్స్ పెండింగ్స్ ఉండిపోయినాయండి. ఇంకా షానుకి ఏమి పెద్ద హోంవర్క్స్ లేవు, కానీ ఇంకా చదివించకపోతే పిల్ల లేజీ అయిపోతుందేమో అని భయం వేసి నేనే ఇంకా దాన్ని అయితే చదివిస్తున్నాను. ఈరోజు ఇంగ్లీషు, మ్యాథ్స్, హిందీ, ఈవీఎస్ అన్నీ చదివించానండి. భలే ప్రశాంతంగా అనిపించింది. Family time. We live in a house. We live in a home with our family. We love our family. We like to do many things together. Very good. During the week, we are busy with
very little time together. అంటే ఏంటి ఇప్పుడు ఫ్యామిలీ టైం. we live in a home with our family. నువ్వు ఎవరితో ఉంటున్నావు? నా ఫ్యామిలీ. we love our family అంటే spend a lot of time together. We have fun doing. We like. We enjoy. షానుకి ఫస్ట్ అయితే మ్యాథ్స్ చేపించేసానండి. తర్వాత మనుకి 4-5 days హోంవర్క్స్ పెండింగ్ ఉండిపోయినాయి అనేసి మనుకి అయితే చదివిస్తూ లెసన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయించి ఆ హోంవర్క్స్ అయితే చేపిస్తున్నాను. పిల్లలకి ఎప్పుడు హోంవర్క్స్ చేయించినా ఆ బుక్స్ ఓపెన్ చేసేసి హోంవర్క్స్ చేయించడం కాదండి, ఆ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయించి అప్పుడు హోంవర్క్స్ చేయించాలి. वे सिर हिलाकर हंस देते हैं, ताता के दांत नहीं है. जब वे हंसते हैं तो एक गुलाबी सी दीवार दिखाई देती है और फिर एक गुलाबी सी गुफा. ఇంకా పిల్లలు చదువుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 1/2 hour అలాగా ఆడుకున్నారండి. ఈ రోజైతే పిల్లలిద్దరికి అబాకస్ క్లాస్ ఉంది. సో ఇంకా టీచర్ అయితే క్లాస్ తీసుకుంటున్నారు. నిజంగా ఆ టీచర్ ఎంత టాలెంటెడో తెలుసండి. టీచరు చాలా మంది స్టూడెంట్స్కి చెప్తారు. అబాకస్, తెలుగు, మ్యాథ్స్, రూబిక్ క్యూబ్ క్లాసెస్ కూడా తీసుకుంటారండి. నేనైతే అన్ని క్లాసెస్ పిల్లలకి చెప్పిస్తే పిల్లలు స్ట్రైన్ అయిపోతారనేసి అబాకస్, రూబిక్ క్యూబ్ మాత్రమే తీసుకుంటున్నాను. వీక్లీ 3 days అనమాట. ఒక రోజేమో రూబిక్ క్యూబ్, ఒక 2 రోజులేమో అబాకస్ క్లాస్ అయితే చెప్తారండి. ఇప్పటికి వీళ్ళకి లెసన్ 1 కంప్లీట్ అయ్యి ఇప్పుడు లెసన్ 2లోకి అయితే వచ్చారనమాట. అంటే వీళ్ళు రోజు టీచరు అవి ఎక్స్ప్లెయిన్ చేపించి అక్కడే ఒక పేజ్ అయితే చేపిస్తూ ఉంటారు హోంవర్క్స్. ఎక్కడ తప్పు చేశారో ఎక్కడ రైట్ చేశారో అన్నది టీచర్ అయితే ఆన్సర్స్ విని తప్పు చేసినవి మళ్ళీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టీచర్ నెంబరు స్క్రీన్ పైన ఇస్తానండి, మెయిల్ ఐడి కూడా ఇస్తాను, ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఒక చాట్ ఏమో ఒక రూమ్లో ఏమో షాను వింటుందండి, ఒక రూమ్లో మను అయితే వింటుంది అనమాట. అంటే ఇద్దరు ఒకే చాట్ ఉంటే మను సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయట్లేదు అందుకనేసి. ఇంకా షానుకేమో ఒక 9 daysలో ఒలింపియాడ్ హిందీ ఎగ్జామ్ అయితే వచ్చేస్తుంది అనేసి ఇంక ఈ రోజంతా మ్యాక్సిమం చదువుతూనే ఉందండి. హిందీ ప్రాక్టీస్ అయితే చేసుకుందనమాట. ఇంక ఇదిగోండి నిన్న నేను మా వారు ఎక్కువగా పెసరపప్పు తెచ్చేసారు, అయ్యో వేస్ట్ అయిపోతుందేమో అన్నాను కదా. మీలో చాలామంది నాకు కామెంట్స్ పెట్టారు కదండి, పెసరపప్పుతో కూడా పెసరట్లు వేసుకోవచ్చు అన్నారు కదండి. అప్పుడు నేను ఇంకా పెసరపప్పుతో అంటే పెసర్లతో ఎలా అయితే పెసరట్టు వేస్తానో అదే ప్రాసెస్లో నేను పెసరపప్పుతో పెసరట్టు వేయడానికి ట్రై చేస్తున్నాను. ఇవి ఎలా వచ్చాయి ఏంటన్నది రేపు వ్లాగ్లో చూపిస్తానండి. ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను, నిండగా కాదు, దాని వెలితికి బియ్యం తీసుకున్నాను, ఒక గుప్పుడేమో మినపప్పు అయితే తీసుకున్నానండి. ఇవన్నీ తీసుకుని నేను 2 సార్లు వాష్ చేసేసి తర్వాత అయితే వాటర్ వేసి వీటిని అయితే నానబెట్టేసుకుంటున్నానండి. ఇవి నానిపోతాయి. ఇంకా పిల్లలకేమో డ్రై ఫ్రూట్స్ కింద బాదం గుళ్ళు అయితే నానబెట్టాను. ఇంకా వాల్నట్స్ ఇవన్నీ అయిపోయినాయండి, తెచ్చుకోవాలి. అవన్నీ తెచ్చుకున్నాక ఇంక అన్ని కలిపి నానబెడతాను. ప్రస్తుతానికైతే మాత్రం ఓన్లీ ఆల్మండ్స్ ఉంటే వాటిని అయితే సోక్ చేసేసాను. పిల్లలకైతే మా హస్బెండ్ కథలు చెప్తూ నిద్రపుచ్చేస్తున్నారండి. నేను ఇంకా వంటగదిలోకి వచ్చి గిన్నెలు అవి తోమేసుకుని పెసరపప్పు అయితే నానబెట్టేసుకున్నాను. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి.